సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టిన వాళ్ళను, నాయకులను దూషించిన వాళ్ళను అరెస్టు చేస్తూ ఉన్నారు, కేసులు పెడుతూ ఉన్నారు. ఈ క్రమంలో మొత్తం అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పే డిమాండ్లు వినిపిస్తూ ఉన్నా బై డిఫాల్ట్గా అధికారంలో ఉన్న వాళ్ళకే వ్యవస్థలు కంప్లీట్గా లొంగిపోయి పనిచేస్తాయి కాబట్టి అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకోరు ఖచ్చితంగా అనడానికి కుప్పలు కుప్పలు సాక్ష్యాలు ఉన్నాయి. చాలామంది ఇప్పటికే ఫిర్యాదు చేసి ఉన్నారు డీజీపీకి, వివిధ చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి మీద, లేకపోతే మరో కొందరు మహిళా మంత్రుల మీద ఏ విధంగా వ్యాఖ్యలు చేశారు అని. సో అధికార కూటమిలో ఉన్న పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎంత మాట్లాడినా, ఎన్ని బూతులు తిట్టినా వాళ్ళ మీద చర్యలు తీసుకోరు అనడానికి ప్రతి ఒక్కటి కూడా సాక్ష్యమే. తాజాగా ఒక టీవీ ఛానల్లో ఆమె ఎవరో జనసేన పార్టీకి సంబంధించిన మహిళ, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఆమె ఉంటారు కదా, టీవీ ఛానల్లో ఆమె అదే అంటే మాట్లాడుతూ పోతూ ఉంటారు. చాలాసార్లు ఆమె హద్దులు దాటి మాట్లాడారు అని రకరకాల, మొత్తం మీద అయితే ఆ జిల్లాకు చెందిన ఆమె కొన్ని టీవీ ఛానల్లో డిస్కషన్లో సెంటర్ పాయింట్గా ఉంటారు. ఆ మహిళ తాజాగా ఒక ఏకంగా డిబేట్లో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మేము హామీ ఇస్తున్నాం, అసెంబ్లీకి వస్తే ఈమె హామీ ఇస్తున్నారట వాళ్ళ పార్టీ తరఫున. జగన్మోహన్ రెడ్డి గారు కనుక అసెంబ్లీకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఎవరికి పుట్టాడు అనే విషయం అడగరట. జగన్మోహన్ రెడ్డి పిల్లలు ఎవరికి పుట్టారు అనే విషయం అడగరట. జగన్మోహన్ రెడ్డికి ఎంతమంది భార్యలు, భార్యేతరులు ఎంతమంది ఉన్నారు, ఏ ప్యాలెస్లో ఇప్పుడు ఎవరితో ఏం చేస్తారు, ఈ విషయాలు ఏమీ అడగరట. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారు, వాళ్ళ పిల్లలు ఎవరికి పుట్టారు, భార్యేతరులు ఎంతమంది, ఈ వివరాలు ఏమీ అడగరట అసెంబ్లీకి వెళ్తే. వావ్, ఇటువంటి వాటిని భావ ప్రకటన స్వేచ్ఛ అనాలి. ఇటువంటివి చాలా అద్భుతమైనటువంటి ఏమంటారు హామీలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎంత అద్భుతంగా మాట్లాడారు చూడండి. అసలు ఇలా మాట్లాడాలి ఎవరైనా. ఇలా మాట్లాడిన వాళ్ళకు రక్షణగా డెఫినెట్లీ పోలీసులు ఉండాలి. ఇలా మాట్లాడిన వాళ్ళకి రక్షణగా వ్యవస్థలు కూడా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి పుట్టుక మీద, వాళ్ళ కూతుర్ల పుట్టుక మీద, ఎవరికి పుట్టారు, ఎక్కడ పుట్టారు, వావ్ అద్భుతం. నిజంగా బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. జనసేన పార్టీకి చెందిన ఆమె మాట్లాడినటువంటి మాటలు. అసెంబ్లీకి వెళ్తే ఇవైతే ఏం మాట్లాడారట. అసలు బంపర్ ఆఫర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. నిజంగానే అద్భుతమైన బంపర్ ఆఫర్ ఇచ్చారు. సరే, అధికారంలో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. అండ్ నేను చాలాసార్లు చెప్పాను, రేపు ఇంకొకరికి అధికారం వస్తుంది, అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. ఇటువైపు వాళ్ళు ఏం మాట్లాడినా చెల్లుబాటు కాదు. రకరకాలుగా వేధించి వెంటాడుకుంటూ పోతే పౌరుల స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకునే పరిస్థితి ఉండదు లేండి. కానీ ఎదుగో ఇటువంటివన్నీ భావ ప్రకటన స్వేచ్ఛ కిందకే వస్తాయి. ఇటువంటివన్నీ అప్రిసియేట్ చేయాలి డెఫినెట్లీ. వాళ్ళ పార్టీ అధ్యక్షులు, ఆ కూటమి పార్టీలకు సంబంధించిన అగ్రనాయకులు కూడా ఏమైనా చాలా అద్భుతంగా మాట్లాడావమ్మా అని చెప్పి వీలైతే సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయండి. మామూలు విషయమా? జగన్ ఎవరికి పుట్టాడు, వాళ్ళ పిల్లలు ఎవరికి పుట్టారు, వావ్ అబ్బో.